హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. సో ఇదైతే నేను ఈరోజు అంజనాద్రి టెంపుల్ అయితే చూపిస్తున్నాను అనమాట. సో అంజనాద్రి టెంపుల్, అంజనాద్రి బెట్ట, అలాగే కిష్కింద అని కన్నా పిలుస్తారండి దీన్ని, ఈ గుడి పేరు. సో ఇది మనకి హంపి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. అలాగే కొప్పల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆనేగుంది అనే ప్లేస్ దగ్గర నుంచి కన్నా ఇది రూట్ వస్తుందన్నమాట, చాలా దగ్గర అనమాట. సో మనకి 2 ప్లేసెస్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉందండి. బస్సెస్ అయితే వస్తూనే ఉంటుంది ఇక్కడ, గవర్నమెంట్ బస్సెస్. అలాగే ట్రాన్స్పోర్ట్ అండి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కన్నా చాలా అవైలబుల్గా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఓన్ వెహికల్స్తోనే వస్తారు, ఎందుకంటే పక్కనంతా టూరిస్ట్ ప్లేసెసే అండి. చూసేవి చాలా ఉంది. హంపి దగ్గర ఉంది, డ్యామ్ దగ్గర ఉంది, అట్లాగే కిష్కింద అనేసి ఒక రిసార్ట్గానే ఉందన్నమాట. సో దానికి ఇది చాలా ఫేమస్ అనమాట. దీన్ని అంజనాద్రి బెట్ట అంటారు, అలాగే కిష్కింద అని కన్నా పేరు పిలుస్తారండి. ఈ గుడి మెయిన్ విశేషత ఏంటంటే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట అండి. ఈ ప్లేస్ని ఆంజనేయ స్వామిది పుట్టిన స్థలం అని పిలుస్తారనమాట. అంటే హనుమంతుడు పుట్టింది ఇక్కడే అని చెప్తా ఉంటారు. ఈ విగ్రహం అయితే ఇంతకుముందు ఇక్కడ ఉండేది కాదండి. ఒక 3 years బ్యాక్ నేనైతే వచ్చానమాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహం అయితే ఉంది, చాలా బాగుందన్నమాట. చాలా కలగా ఉంది. అట్లాగే చాలా మంది ఇక్కడ మొక్కి అట్లాగే ఫోటోగానే దిగి వెళ్తూ ఉన్నారు. ఇది టోటల్ 575 స్టెప్స్ ఉందండి. మనకు ఆల్మోస్ట్ 45 minutes లేకపోతే 1 hour అయినా పట్టొచ్చు, ఎందుకంటే వయసు అయిన వాళ్ళు కానీ చాలా మంది ఎక్కుతున్నారు, అట్లాగే చిన్నపిల్లలు కానీ ఎక్కుతున్నారు అనమాట. సో ఇంకొకటి ఏమంటే ఇక్కడ కోతులు చాలా ఉందన్నమాట అండి. అసలు ఎన్ని కోతులు అంటే అన్ని కోతులు అయితే ఉంటుంది మీకు ఇక్కడ. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పిల్లలు చేతిలో ఏదైనా పెట్టేవని చేయొద్దండి. ఇంకోటి అలాగే ఆహారం ఏమి ఇవ్వడానికి పోవద్దండి కోతులకి. ఇస్తే మళ్ళీ అది ఎగబడతావు అనమాట. ఇక్కడ చాలా మందికి అట్లా జరిగింది. అట్లాగే వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి. పైన వెళ్ళాక వాటర్ ఉంది, కానీ ఇక్కడ స్టెప్స్ మీద ఏ షాప్స్ అయితే ఉండదు, అట్లాగే వాటర్ కానీ అవైలబుల్ ఉండదు అనమాట. సో ఇంతకు ముందుకి ఇప్పటికి ఇక్కడ సేఫ్టీ అయితే బాగా చేశారు. ఇంతకుముందు అలాగా పక్కన గ్రిల్స్ అవన్నీ ఉండేది కాదు ఇలాగా, అలాగే పైన షెడ్ అవన్నీ ఉండేది కాదు. కొంచెం దూరం వెళ్ళాక ఇంకా అవన్నీ ఉండదండి, కానీ బాగుంటుంది అనమాట. ఎక్కే కొద్దీ మీకు ఆల్మోస్ట్ హంపీకి 360 వ్యూ అయితే మీకు కనపడుతుంది. మేము కూర్చొని ప్లేస్ దగ్గర నుంచి అయితే విఠల టెంపుల్ అనేది కనపడతా ఉన్నిందనమాట. సో అక్కడ మేము కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని అయితే మేము వెళ్తూ ఉన్నాము. సో ఇంకా మేము చెప్పింది ఏంటంటే ఇక్కడ హనుమంతుడిది పుట్టిన స్థలం అంటారు కదా, అది నిజమేనా లేకపోతే లేదా మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలా మందికి ఆంజనేయ స్వామి పుట్టింది తిరుపతిలో అని కొందరు అంటుంటే, కొందరేమో హంపి అంటారనమాట. సో మాకు తెలిసినట్లుగా హంపీలోనే పుట్టారనేసి మేము కానీ అనుకుంటున్నాం అనమాట. సో మీ ఒపీనియన్ ఏముందో అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లాగే చాలా వయసు అయిన వాళ్ళు కానీ ఎక్కుతూ ఉన్నారు కాబట్టి ఇంకా నిదానంగా వెళ్తున్నారండి కొంచెం. ఇంకోటి ఏమంటే కొంచెం ఫెసిలిటీస్ అయితే తక్కువే అనమాట ఇక్కడ గుడి మీదకి ఎక్కేసరికి. కానీ మనం వచ్చింది దేవుడి గురించి కాబట్టి భక్తితో ఎక్కితే చాలండి ఇక్కడ. ఇంకోటి పైన వెళ్ళినాక మనకి అన్నదానం ఉంటుంది, అట్లాగే ఎంట్రీ టికెట్ అనేది ఏమీ లేదనమాట. ఇక్కడ మనకి అందరూ వెళ్ళొచ్చు పైకి. సో ఇక్కడ వచ్చినామంటే ఇలాగా మనకి గుడి అయితే ఇలాగ ఉంటుందన్నమాట అండి. రామాయణం జరిగింది ప్రూఫ్ కావాలంటే మాత్రం అంజనాద్రి బెట్ట, హంపి ఇవన్నీ తీసుకొని రండి, అప్పుడే తెలుస్తుందన్నమాట అసలైన రామాయణం జరిగిందా లేదా అనేసి. పక్కా ప్రూఫ్తో సహా ఉంటుందన్నమాట. అక్కడ మేము వెళ్ళి దానికి ఒక ఉదాహరణ అక్కడ ఎవరు లేదనమాట, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి, 1 o'clock అలా అయిపోయింది కాబట్టి మేము అర్చన కానీ అలాంటివి ఏమి కానీ చేపించుకోలేదనమాట. ఒకవేళ మీరు చేపించుకోవాలనుకుంటే మీరు పొద్దునే వెళ్ళిపోయినారంటే వాళ్ళు అర్చన చేస్తారు, అభిషేకం చేస్తారు, అట్లాగే ఆకు పూజ, సింధూరం పూజ ఇవన్నీ కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడ అప్పుడప్పుడు పెద్దగా పూజలు, హోమాలు గానే జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడైతే ఈ మధ్యలో చాలా మంది వస్తున్నారనమాట, ఎందుకంటే ఇప్పుడిప్పుడులో చాలా పాపులర్ అయిపోయింది ఈ ప్లేస్. ఇంతకుముందు 10 years బ్యాక్ అంత పాపులర్ ఉండేది కాదు. ఇక్కడంతా రెనోవేట్ చేశారండి, చాలా బాగా పెట్టారనమాట. ఇక్కడ ఫుల్ సేఫ్టీ ఉందన్నమాట, పైన టెన్షనే లేదు. అలాగే ఇంకా పక్కన మనకి ఫోటోగ్రఫీస్ గవర్న ఉంది, మనం ఫొటోస్ దిగాలంటే అక్కడ వెళ్ళి పే చేసి దిగొచ్చు. ఇక్కడైతే మీకు ఫుల్ వ్యూ చూపించాను కదా గుడిది. ఇంకా ఇది చుట్టుపక్కల అంతా మనకి ఏమంటారు వరి, అలాగే హంపి ఫుల్ చాలా క్లియర్గా కనపడుతుంది, చాలా బాగుంది. సో ఇక్కడైతే సైడ్ ఒక కొండ ఉంటుందండి, ఇక్కడ నుంచి సన్సెట్ అనేది అలాగే సన్ రైజ్ అనేది చాలా పాపులర్ అనమాట. మనకి మార్నింగ్ టైమ్స్ ఇక్కడ అర్లీ మార్నింగ్ 6:30